శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ భాగంలో దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఈ ప్రకృతిలో, ఆయా పదార్థాలలో, సృష్టిలో మనకు కనిపిస్తున్నాయి. గతంలో దేవుని యొక్క శక్తి స్వరూపాలను గురించి భూమి విషయంలో, భూకంపాల విషయంలో, సముద్రాల విషయంలో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసాం. ఆ పరంపరలో ఈ ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి ఎత్తైనటువంటి స్థలాలు, ఉన్నత స్థలాలు అని పరిశుద్ధ గ్రంథంలో పిలువబడుతున్నాయి. పర్వతములుగా, కొండలుగా కనిపిస్తున్నాయి. వాటిని గూర్చి ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద, ఆరిన నేల మీద పర్వతములు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి. అవి మామూలుగా మనం నివసించేటువంటి ప్రాంతాల కంటే అత్యంత ఎత్తులో ఉంటాయి. అత్యంత ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు ఈ భూమి మీద ఉన్నత స్థలాలు. ఆయా దేశాలలో ఎత్తైనటువంటి పర్వతాలను మనం చూస్తున్నాం, చరిత్రలో మనం నేర్చుకున్నాం. దేవుని గ్రంథం నుండి ఈ పర్వతములు, ఈ కొండలు ఎందుకు సృష్టింపబడ్డాయో, దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఏమిటో, వాటి వలన మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఏమున్నాయో ఈ భాగం నుండి మనం నేర్చుకుందాం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి స్వరూపాలు, అవి పదార్థాలు, శక్తులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సామర్థ్యమును మనకు తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క ఉనికిని మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు మనిషి ఎంత అవివేకంగా మారిపోయాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, దేవుడే లేడు అనే స్థాయికి మనిషి వచ్చాడు. ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడైనా సరే మనిషికి దేవుని మీద అవగాహన కలగలేదు, నమ్మకం కలగలేదు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుని ఉనికిని మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఏదో ప్రకృతిలో తనకంటూ కొన్ని అవసరాలు తీరుతున్నాయి కనుక, తాను జీవించగలుగుతున్నాడు కనుక మనిషి ఎలాంటి స్థాయికి వచ్చాడంటే దేవుడు లేడు అనేటువంటి స్థాయికి వచ్చేశాడు. భూమి మీద ఉన్నటువంటి నరులు పురుగుల వలె, మిడతల వలె ఆయన దృష్టికి కనిపిస్తున్నారు. ధూళి రేణువుల వలె ఆయన దృష్టికి కనిపిస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఉనికిని ప్రశ్నించే వారికి భూమి మీద దేవుని వాక్యం సమాధానం చెబుతుంది. వారు ఒకవేళ తమ తనువును చాలిస్తే ప్రత్యక్షంగా చూస్తారు, పరిస్థితులు ప్రత్యక్షంగా చూస్తారు, శిక్షను అనుభవిస్తారు.
అయితే మన చుట్టూ దేవుడు ప్రకృతిలో సృష్టించినటువంటి ఈ పదార్థాలను, శక్తులను మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పర్వతములు, కొండలు, వీటిని దేవుడు సృష్టించాడు. ఈ భూమిని వాటితో నింపాడు. ఆయా ప్రాంతాలలో, ఈ భూమికి కావలసిన ప్రాంతాలలో, ప్రదేశాలలో పర్వతాలను, కొండలను ఆయన సృష్టించాడు. యెరూషలేము ప్రాంతం, ఆ ప్రాంతం చుట్టూ కూడా పర్వతములతో నిండి ఉంటుంది. యెరూషలేము ప్రాంతం చుట్టూ పర్వతములు నిండి ఉంటాయి. ఆ దేశం అంతా పర్వతాలతో ఉంటుంది. అలాగే మనం నివసిస్తున్నటువంటి ఇండియా దేశానికి కూడా ఉత్తర భాగాన పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాలు అంటారు. పర్వత ఆరోహణము చేస్తూ ఉంటారు. పర్వతాల దగ్గరకు వెళ్ళి వాటిని అధిరోహిస్తూ ఉంటారు. అది ఒక గొప్ప అలవాటుగా వారు చెప్పుకుంటూ ఉంటారు. నేపాల్ దేశం, చైనా దేశం, ఇలా ఆయా దేశాలలో పర్వతాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, పర్వతాలు, కొండలు ఇవన్నీ కూడా దేవుని సృష్టిలో భాగాలు. వాటిని చూస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో నుండి మనము జ్ఞాపకం చేసుకోవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. ముందే వాటిని నేర్చుకొని వాటిలో ఉన్న జ్ఞానమును మనం అభ్యసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పర్వతములు, కొండలు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమును తెరవండి. అమూల్యమైనటువంటి దైవ సంగతులను, పర్వతములను గూర్చి, కొండలను గూర్చి మనం ఆలోచన చేద్దాం. అసలు వీటిని దేవుడు సృష్టించాడు అనటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయో తెలుసా? ఒక నరుడు కాదు, స్వాభావికంగా వాటంతట అవే ఏర్పడినవి కావు. దేవుడు సృష్టించగా పర్వతములు కనిపిస్తున్నాయి. దేవుడు సృష్టించగా ఈ భూమి మీద ఎత్తైన స్థలాలు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి. ఆయన వాటిని సృష్టించిన తర్వాత వాటిని చూస్తున్నప్పుడు, వాటిని అధిరోహిస్తున్నప్పుడు, వాటిని గూర్చి నేర్చుకుంటున్నప్పుడు దైవజ్ఞానం విషయంలో మనిషి ఎలా ప్రవర్తించాలనే దానిని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఈరోజు ప్రాథమికంగా ఈ విషయాలను మనం నేర్చుకుందాం. ముందుగా కీర్తనలు 65వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 65వ కీర్తన 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తి చేత పర్వతములను స్థాపించినవాడు ఆయనే. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఒక ఉన్నతమైనటువంటి స్థలాన్ని మనం చూస్తున్నప్పుడు, ఒక కొండను మనం చూస్తున్నప్పుడు, ఒక పర్వతాన్ని మనం చూస్తున్నప్పుడు అది చాలా ఎత్తుగా, మనము దానిని అధిరోహించలేము అన్నట్టుగా, దాని యొక్క శిఖరమునకు వెళ్ళాలంటే మనం చాలా కష్టపడాలి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ భూమి మీద ఏ పర్వతమునైనా, ఏ కొండనైనా, ఏ ఉన్నత స్థలమునైనా స్థాపించినవాడు ఆయనే. స్థాపించినవాడు ఆయనే. ఒక చిన్న నిర్మాణం కట్టుకోవడానికి మనం ఎంత కష్టపడాలి? భూమి మీద మనం ఉండే ఒక నివాసాన్ని కట్టుకోవడానికి మనం ఎంత కష్టపడాలి? ఒక నివాసం కట్టుకున్న తర్వాత దానిని గ్రౌండ్ ఫ్లోర్ కింద మార్చేసి ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే మనం ఎంత కష్టపడాలి? ఎందుకంటే ఒక ఫ్లోర్ మీద మరలా ఇంకో ఫ్లోరు, ఒక ఫ్లోర్ మీద మరలా ఇంకొక ఫ్లోరు, ఒక అంతస్తు తర్వాత ఇంకొక అంతస్తు, మరలా ఆ అంతస్తు మీద ఇంకో అంతస్తు కట్టాలంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే క్రింద నుంచి అన్నీ మోసుకుని వెళ్ళాలి పైకి. ఇసుక, ఇటుక, సిమెంటు, నీరు, ఇనుము అన్నిటినీ పనివారు కూడా ప్రతిరోజు పైకెక్కి, ఆ అంతస్తుల పైకెక్కి అక్కడ పని చేయాలి, ఎత్తైన స్థలంలో పని చేయాలి. అలా అంతస్తులు పెరుగుకుంటూ వెళ్ళాయనుకోండి, దాని నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు భారీగా పెరిగిపోతుంది. అలాగే ప్రమాదాలు జరిగేటువంటి స్థితి కూడా అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. నేల మీద జరిగేటువంటి నిర్మాణం అది ఒక ఎత్తు అయితే, నిర్మాణం మీద జరిగేటువంటి నిర్మాణం మరో ఎత్తు.
దేవుడు పర్వతములను స్థిరీకరించాడు, వాటిని ఆయన స్థాపించాడు, నిర్మించాడు, నిరూపించాడు. ఆయన బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు. దేవుని గూర్చి ఏమనుకుంటున్నారు? దేవుని శక్తి సామర్థ్యాలను గూర్చి ఏమనుకుంటున్నారు? దేవుని శక్తి స్వరూపాలను గూర్చి ఏమనుకుంటున్నారు మీరు? ఒక పర్వతాన్ని చూడండి. ఈరోజు సామాన్యుడైనటువంటి మనిషి, భూమి మీద ధనికుడు కావచ్చు, భూమి మీద శాస్త్రవేత్త కావచ్చు, బైబిల్ ముందు ఎంత గొప్పవాడైనా దేవుని జ్ఞానం తెలియనివాడైతే వాడు సామాన్యుడు. ఒక చిన్నవాడైనటువంటి మనిషి భూమి మీద ఎంతో పెద్దవాడు కావచ్చు, కానీ బైబిల్ ముందు కిడ్, చిన్నపిల్లవాడు. ఒక చిన్నవాడైనటువంటి మనిషి పర్వతమును చూడగానే నేను దానిని అధిరోహించాలని ఆలోచన చేస్తున్నాడు. నేను దానిని ఎక్కాలి, అక్కడ ఒక జెండా పెట్టాలి, నేను ఈ పర్వతమును అధిరోహించానని నలుగురికి చెప్పుకోవాలి, పేరు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు, ప్రతి స్థాయి దాటుతున్నప్పుడు అసలు జ్ఞాపకాలలో ఉండవలసినటువంటి సంగతులు ఏంటో తెలుసా? ఈ పర్వతమును స్థాపించినది పరలోకమందున్న దేవుడు. ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు. నేనెంత ఒక పురుగులా ప్రాక్కుంటూ వెళ్తున్నాను. ఆయన నిర్మించినటువంటి ఈ పర్వతం మీదకి ఒక పురుగులా ప్రాక్కుంటూ వెళ్తున్నాను. నేనెంత గొప్ప దేవుడు ఈ పర్వతమును స్థాపించాడు. బలమునే నడికట్టుగా కట్టుకొనినటువంటి ఒక గొప్ప దేవుడు, పరలోకమందున్న తండ్రి, మానవులందరికీ సృష్టికర్త ఆ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన ఆ దేవుడు, బయలుపరిచిన ఆ దేవుడు పర్వతములను స్థాపించాడు. తన శక్తి చేత పర్వతములను స్థాపించాడు. ఏదో కాకతాళీయంగా, ఎవరి ప్రమేయం లేకుండా వాటంతట అవే పర్వతములు, కొండలు పుట్టేస్తాయా? పర్వతములను ఆయన స్థాపించాడని ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో చూడండి. పోనీ గ్రంథంలో రాయబడకుండా నేనేమైనా నా ఆలోచనతో చెబుతున్న మాటలా ఇవి? గ్రంథంలో ఏమీ కనిపించకుండా, వ్రాయబడకుండా ఒక పర్వతాన్ని చూడగానే ఈ పర్వతాన్ని దేవుడే సృష్టించాడండి నేనేమైనా ఆధారం లేని మాటలు చెబుతున్నానా? ఆధారాలతోనే చెబుతున్నాను కదా. వేల సంవత్సరాల క్రితం దేవుడు పొందుపరిచినటువంటి సంగతులు. ఆ సంగతులను మనం చూస్తున్నప్పుడు అవి ఎంత పరిశుద్ధంగా కనిపిస్తున్నాయో చూడండి. లోపము లేని మాటలుగా. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు, పర్వతములను తన శక్తి చేత స్థాపించినవాడు అనేటువంటి ఆ మాట చూస్తున్నప్పుడు మనం దేవుని గూర్చి ఎంత గొప్పగా, ఉన్నతంగా ఆలోచన చేయాలో ఒక్కసారి గమనించండి. నరాల్లో దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనలో ఎలా ఉప్పొంగాలో ఒక్కసారి మీరు గమనించండి. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు బలహీనుడు కాదు. నీ తండ్రి బలహీనుడు కాడు. పరలోకమందున్న దేవుడు బలహీనుడు కాడు. బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడు. ఒక్కసారి పర్వతాన్ని చూడండి. 1, 2, 3, 4 వందల కొద్దీ, వేల కొద్దీ ఈరోజు ఎత్తైన స్థలాలు భూప్రపంచంలో మనకు కనిపిస్తున్నాయి. పర్వతములు, కొండలు మనకు కనిపిస్తున్నాయి కదా. వీటన్నిటినీ దేవుడు తన బలము చేత, శక్తి చేత సృష్టించాడు. తరువాత మరో చక్కని మాట, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రవక్త అయినటువంటి ఆమోసు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును, మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. పర్వతములను నిరూపించువాడు ఆయనే. అంటే దాని యొక్క రూపం, దాని యొక్క ఎత్తు, దాని యొక్క బలం
దీనిని అంతటిని కూడా నిరూపించేవాడు పరలోకమందున్న దేవుడే. ఆయన పేరు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒకనాడు ఇశ్రాయేలీల దేవుడుగా కనిపించిన యెహోవా నేడు సర్వలోకమునకు దేవుడుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరచబడిన యెహోవా, పరలోకమందున్న తండ్రి. పర్వతములను నిరూపించువాడు ఆయనే, గాలిని పుట్టించువాడు ఆయనే. భూమి మీద మనుష్యులు దేవుని శక్తి స్వరూపాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో దేవుడు పర్వతములను సృష్టించాడు, మన మధ్య ఉంచాడు. ఎందుకున్నాయి పర్వతాలు? ఎందుకున్నాయి కొండలు? ఎందుకున్నాయి ఉన్నత స్థలాలు? ఆయన వాటి మీద సంచరించును అనేటువంటి మాటలు కనిపిస్తున్నాయి చూడండి. ఆయన వాటి మీద సంచరించును. ఏనాడైనా ఇశ్రాయేలీలకు దేవుడు భూమి మీద కానీ, ఒక లోయలో కానీ, క్రింది ప్రాంతంలో కానీ ప్రత్యక్షమయ్యాడా? లేదు. ఉన్నత స్థలానికి రమ్మన్నాడు. కొండెక్కు, ధర్మశాస్త్రం కావాలంటే కొండెక్కు, నేను నీకు ప్రత్యక్షం అవ్వాలంటే కొండ మీదకి రా, పర్వతం మీదకి రా. ఎందుకు చెబుతున్నాడు దేవుడి విధంగా? ఎందుకు చెబుతున్నాడు దేవుడి విధంగా? ఉన్నత స్థలము, ఉన్నత స్థలము, ఆయన ప్రతిభా పాఠవాలు, ఆయన యొక్క శక్తి స్వరూపాలు ప్రతి మనిషి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తి నలుగురు మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఒక స్టేజ్ వేస్తారు. ఒక స్టేజ్ వల్ల స్టేజ్ వేసి దాని మీద నించోబెడతారు. ఎందుకంటే ఉన్నతంగా కనిపించాలని. ఒక నలుగురు మధ్య ఒక వ్యక్తి ఉన్నతంగా కనిపించడానికి ఒక స్టేజ్ వేస్తారు. దేవుడు వేసినటువంటి స్టేజ్ ఏంటో తెలుసా? పర్వతం. దేవుడు నిరూపించినటువంటి స్టేజ్ ఏంటో తెలుసా? పర్వతం, కొండ. అంత స్టేజ్ ఎవడైనా వేయగలడా? అంత పెద్ద, అంత ఎత్తైన స్టేజ్ బల్ ఎవడైనా చేయగలడా? కూలిపోతుంది. గాలికి కూలిపోతుంది. ఒకవేళ చేయాలనుకున్నా కూలిపోతుంది. ఎంత ఎత్తైనటువంటి, స్థిరమైనటువంటి, బలమైనటువంటి స్టేజో చూడండి పర్వతం అంటే. అక్కడికి వస్తాడు ఆయన. ఆయన ఒకవేళ మనుష్యులకు ప్రత్యక్షం అవ్వాలి, దూత ద్వారా ప్రత్యక్షం అవ్వాలనుకుంటే అక్కడికి వస్తాడు ఆయన. ఆయన వాక్కు అక్కడికి వస్తుంది. పాత నిబంధన కాలంలో, పురాతన కాలంలో దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు కదా. మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలంటే, రాతి పలకలపై చెక్కినటువంటి ఆయన ఆజ్ఞలను ఇవ్వాలంటే ఎక్కడికి రమ్మన్నాడు? సినాయి కొండ. పైకి రావాలి. ఇశ్రాయేలీలందరూ క్రిందనే ఉండాలి. ప్రియులారా, ఈ పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు, దేవుని గ్రంథములో ఆయన మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ పర్వతాలను, కొండలను మనం చూస్తున్నప్పుడు, ఈ విషయాలన్నీ కూడా మన జ్ఞాపకాలలో ఉండాలి. ఈ లోకంలో అనేక ప్రాంతాలలో ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. మన మధ్యలో, మనకు సమీపంలో అంత ఎత్తైనటువంటి ప్రాంతాలు మనకు కనిపించకపోవచ్చు. ఆ పర్వతాలు మన మధ్యన లేకపోవచ్చు. కానీ మనం కొండలనైతే చూస్తున్నాంగా, మనకు దగ్గరలో కొండలైతే ఉన్నాయిగా. వాటిని చూచినప్పుడైనా సరే మన ఆలోచనల్లోనికి రావాలి. దేవుని మాటలు మన ఆలోచనల్లోనికి రావాలి. చిన్న కొండలైనా, పెద్ద పెద్ద పర్వతాలైనా, ఇండియా దేశంలో కూడా ఆ ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మందికి చాలా సమీపంలో ఉంటాయి. ఈ మంచు పర్వతాలు, హిమాలయ పర్వతాలు చాలా సమీపంలో ఉంటాయి. ఇక ఆ యెరూషలేము ప్రాంతానికి వెళితే అనేకమైనటువంటి కొండలు, పర్వత ప్రాంతాలు, ఎత్తైనటువంటి స్థలాలు మనకు కనిపిస్తాయి. ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో దేవుడు వీటిని నిరూపించాడు. మనుష్యులు కల్లారా చూచి, దేవుని వాక్యము యందు విశ్వాసముంచి, దేవుని శక్తి స్వరూపాలను, సామర్థ్యాలను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పర్వతములను నిరూపించేవాడు ఆయనే. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. మరో చక్కని మాట యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనంలో పర్వతములను దేవుడు నిరూపించేటప్పుడు ఆయన ప్రయోగించినటువంటి పదజాలం, ఆయన ఏ విధంగా పర్వతములను స్థాపించాడు, ఆయన ఏ విధంగా పర్వతములను నిర్మించాడు అక్కడ రాయబడింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం చూడండి.
తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడెవడు? దేవుని యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా, అది ఆకాశం కావచ్చు, సముద్రాలు కావచ్చు, నేల కావచ్చు, పర్వతం కావచ్చు, దేవుని సృష్టిలో ప్రతిదీ కూడా ఒక కొలత ప్రకారం దేవుడు సృష్టించాడు, తయారు చేశాడు. ఎవడైనా నోరు పారేసుకున్నాడు అనుకోండి, వాడు పెద్ద అవివేకని అర్థం. వాటంతట అవే కలిగేశాయి, ఇవన్నీ కూడా వాటంతట అవే సృష్టి నిర్మాణంలో భాగంగా అవన్నీ కూడా కలిగేశాయి, ఎవరి పాత్ర లేదు అని ఎవడైనా ఒకవేళ నోరు పారేసుకుంటే వాడు పెద్ద మూర్ఖుడని అర్థం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, వీటన్నిటికీ కొలత ఉందిరా నాయన, వీటన్నిటికీ కొలత ఉంది. నీకు 2 చిన్న కళ్ళున్నాయి, ఆ కళ్ళతో నీవు దేవుని మహాశక్తి స్వరూపాలను నేర్చుకోలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు, లోకపు దృష్టితో చూస్తున్నావు. ఒక్కసారి మనోనేత్రము తెరిచి ఆలోచన చేయి, వాక్యములో పొందుపరచబడినటువంటి సంగతిని జాగ్రత్తగా అధ్యయనం చేయి. ఆకాశం కొలువబడింది, ఆకాశం కొలువబడింది, జలములు కొలువబడి ఇవ్వబడ్డాయి, ఒక కొలతతో ఇవ్వబడ్డాయి. ఒక కిరాణా దుకాణానికి మీరు వెళ్ళినప్పుడు కందిపప్పు, పెసరపప్పు, ఏదైనా మీరు ఒక వస్తువును అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటే కనుక ఒక కొలతతో ఇస్తారు. కేజీల లెక్కల్లోనూ, లీటర్ల లెక్కల్లోనూ, పరిమాణం లెక్కల్లోనూ, ఏదో ఒక లెక్కల్లో వారు ఒక కొలతతో ఇస్తారు. కొలత లేకుండా ఇవ్వరుగా, కొలతతో ఇస్తారు. దేవుడు ఈ సృష్టిని చాలా నిక్కచ్చిగా, ఖచ్చితంగా ఒక కొలతతో తయారు చేశాడు. ఆకాశానికి కొలత ఉంది, సముద్రాలకు కొలత ఉంది, భూమికి కొలత ఉంది, పర్వతాలకు కొలత ఉంది, కొండలకు కొలత ఉంది. తూచాడట చూడండి, ఆయన తూచి తూనిక చేత ఆయన ఆ యొక్క ద్రవ్యరాశిని నిర్ణయించాడు. పర్వతములు, కొండలు ఆయన అనుకున్న ఆ పరిమాణము చొప్పున సృష్టింపబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, పర్వతములు, కొండలు ఎవరి సృష్టో? ఖచ్చితంగా దేవుని సృష్టి అని మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఈ మాటలను బట్టి. ఏమండి, ఎంత చక్కగా, ఎంత ఆలోచనాత్మకంగా వ్రాయబడినటువంటి గ్రంథం ఇంకా భూమి మీద ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? దేవుడు పర్వతములను తూనిక చేత కొలిచి ఇదిగో స్థాపించాడని ప్రపంచంలో, అంటే ఈ మాటను కాపీ కొట్టకుండా వారు మరలా ప్రపంచంలో ఎక్కడైనా ఏ పుస్తకంలోనైనా ఈ మాటలు కనిపిస్తున్నాయా? కనిపించవు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం రాసుకోండి, చదవండి, అనేకులకు చెప్పండి. ఆకాశములకు ఆయన కొలత నిర్ణయించాడు, సముద్ర జలరాశులకు, నదులకు, చెరువులకు, సరస్సులకు ఆయన కొలత నిర్ణయించాడు. భూమిని ఆయన కొలిచి ఏర్పరిచాడు. పర్వతములకు ఆయన కొలత ఏర్పరిచాడు, పర్వతములకు ఆయన కొలత ఏర్పరిచాడు. ఆయన తన తూనిక చేత పర్వతములను నిర్ణయించాడు, కొండలను నిర్ణయించాడు. అందుకేనండి ఇవన్నీ కూడా అంత ఆకారంలో, అంత ఎత్తులో, అంత స్థిరంగా ఒక పునాదిగా మనకు కనిపిస్తున్నాయి. ఈ పర్వతములను దేవుడు సృష్టించాడనటానికి ఈ మాటలన్నీ కూడా ఆధారాలు. ఇంకా అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి, అనేకమైనటువంటి సంగతులు. ప్రియులారా, పర్వతములను ఆయన సృష్టించాడు, నిర్మించాడు, నిరూపించాడు అనటానికి ఇవి చక్కని ఆధారాలు. ఇక పర్వతములు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి పర్వతములు ఎలా ఉన్నాయి? పర్వతములను ఆయన ప్రాముఖ్యంగా, ప్రధానంగా భూమికి కావలసినట్టుగా ఎందుకు సృష్టించాడు? భూమికి అవసరమైనట్టుగా పర్వతములను ఎందుకు సృష్టించాడు? పర్వతములను బట్టి మనం పాఠాలు నేర్చుకోవాలని, పర్వతములను చూడగానే దేవుని శక్తి స్వరూపాలు మనకు అర్థం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే పర్వతములు భూమికి కూడా ఉపయోగపడుతున్నాయి, భూగోళానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పర్వతములు భూమికి కూడా ఉపయోగపడుతున్నాయి. భూమి మీద పర్వతములు ఉండాల్సినటువంటి పరిస్థితి భూమిని బట్టి కూడా అవసరమై ఉంది. ఎందుకు అవసరం? పర్వతాలు ఎందుకు ఉండాలి? కొండలు ఎందుకు ఉండాలి? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన తెలియజేస్తున్నాడు.
మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. పర్వతములు భూమికి పునాదులుగా ఉన్నాయి. పర్వతములు భూమికి పునాదులుగా ఉన్నాయి. భూమి గోళాకారంగా కనిపిస్తుంది కదా, విశ్వంలో వేగంగా తిరుగుతుంది కదా, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. దేవుడు ఈ నిర్మాణానికి కావలసినట్టుగా పర్వతములను పునాదులుగా భూమి మీద ఏర్పాటు చేశాడు. అంటే భూమి విడిపోకుండా, భూమి గోళాకారంలో ఉండి చక్కగా ఆయన చెప్పినట్టుగా తిరగటానికి ఆయన యొక్క సృష్టి అండి ఇది. ఆయన సాంకేతిక పరిజ్ఞానం అండి ఇది. దేవుడు పర్వతములను భూమికి పునాదులుగా ఉండేటట్టుగా సృష్టించాడు. ఈరోజు కొండలను త్రవ్వేస్తున్నారు, పర్వతాలను పాడు చేసేస్తున్నారు. ఎందుకు మనిషి ఇంత పిచ్చి ప్రవర్తనతో వెళ్ళిపోతున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. కనీసం భూమి మీద 70-80 ఏళ్ళ జీవితాన్ని అయినా సరే, ఎక్కడైనా సరే ఆనందంగా సంతోషంగా జీవించవచ్చుగా. దేవుని తెలుసుకోకపోతే ఎలాగూ నరకానికి వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడైనా కాసింత సంతోషాన్ని వాడు పొందొచ్చుగా. అది కూడా మాకు వద్దు అనుకుంటూ ఈ భూమి మీద జీవితాన్ని కూడా అస్తవ్యస్తం చేసుకుంటున్నాడు మనిషి. కొండలను తవ్వేస్తున్నాడు, పర్వతాలను తవ్వేస్తున్నాడు. దాని వలన ప్రకృతి ప్రమాదాలు సంభవిస్తాయి. దేవుడు ఎందుకు పెట్టాడు? ఇంత కొలతతో ఎందుకు పెట్టాడు? ఇంత కొలతతో ఎందుకు పెట్టాడు? పర్వతం 1 ఉంటే సరిపోతుందా? 2 ఉంటే సరిపోతాయా? 3 ఉంటే సరిపోతాయా? కాస్త ఎత్తులో ఉంటే సరిపోతాయా? కొలత ఉంది దానికి. ఎన్ని ఉండాలో కొలత ఉంది, ఎంత ఉండాలో కొలత ఉంది. ఎందుకని? ఈ భూమి సజావుగా మానవ నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా ఆ కొలత చొప్పున ఉండాలి. ఆ కొలత నీవు తగ్గించేస్తానంటే ఎలా? పోనీ ఒక పర్వతాన్ని ఏమైనా నిర్మించగలడేంటి? ఒక పర్వతాన్ని ఏమైనా నిర్మించగలడా మనిషి? ఈ ప్రకృతి కోసం, భూమి కోసం, తన స్వార్థం కోసం కాదు. ఒక కొండను ఈ ప్రకృతి కోసం నిర్మించి వదిలేయగలడా? ఏ ప్రభుత్వం అయినా అంత సాహసం చేయగలదా? ఎంత మట్టి తేవాలి చెప్పండి? అసలు నిర్మించగలదేంటి? మట్టి తెచ్చేసారనుకోండి, ఎక్కడి నుంచో తవ్వేసి మట్టి తెచ్చేసారనుకోండి, అది మళ్ళీ సృష్టిలోంచి తెచ్చుకోవాలి, భూమిలోంచి తెచ్చుకోవాలి. సృష్టించేశారనుకుందాం, అసలు అది అక్కడ నిలబడుతుందా? దేవుడు పర్వతమును ఎంత స్థిరంగా, ఒక పునాదిగా, భూమికి ఒక పునాదిగా ఎంత గొప్పగా ఏర్పరిచాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక కొండను చూస్తే అది భూమిలో నుండి పుట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. భూమిలో నుండి వచ్చినట్టుగా, భూమిని అంటి పెట్టుకుని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా భూమికి పునాదులు లాంటివి. భూమికి పునాదులు లాంటివి. ఇప్పుడు మనుషుల దగ్గరకు వద్దాం. పర్వతాలను భూమికైతే పునాదులుగా ఆయన నిర్మించి భూమి యొక్క అవసరత ఆ విధంగా చూపిస్తున్నాడు. పర్వతములకు భూమికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు ఆ విధంగా భౌగోళికంగా చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనుషుల దగ్గరకు మనం రాగలిగితే దేవుడు పర్వతములను, కొండలను ఒక సాక్ష్యంగా కూడా ఉంచుతున్నాడు. ఒక సాక్ష్యంగా, నేను ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు వినాలి. రేపటి దినాన వారు ఆ మాటలు అతిక్రమిస్తే మీరు సాక్షులుగా ఉండాలి అని దేవుడు పర్వతములను, కొండలను నిర్ణయిస్తున్నాడు. నేటి కాలంలో మనకు కూడా అవన్నీ సాక్ష్యాలుగా, అవన్నీ నిదర్శనాలుగా మనకు కనిపిస్తాయి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మనకు వినబడుతున్న దేవుని మాటలను మనతో పాటు వింటున్నది. ఎందుకంటే భవిష్యత్తులో సాక్ష్యం చెప్పాలి. భవిష్యత్తులో ఏ ఒక్కరూ కూడా దేవుని మీద నింద వేయకుండా సాక్ష్యం చెప్పాలి. ఒక సెల్ ఫోన్లో మీరు దేవుని మాటలు వింటున్నారనుకోండి, సెల్ ఫోన్ మీతో పాటు వింటూ ఒక సాక్షిగా మారిపోతుంది. ఒక టెలివిజన్లో మీరు దేవుని వాక్యం వింటున్నారనుకోండి, ఒక టెలివిజన్ మీరు వింటున్న వాక్యాన్ని మీతో పాటు వింటూ ఒక సాక్షిగా మారిపోతుంది. ఏదైనా ఒక పరికరంలో నుండి మీరు ఈ మాటలు వింటున్నా, చూస్తున్నా, ఆ పరికరాలు, మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పదార్థాలు ఇవన్నీ కూడా సాక్షులుగా నిలబడిపోతున్నాయి.
అవన్నీ ఈ మాటలను గుర్తుంచుకుంటున్నాయి, జ్ఞాపకం ఉంచుకుంటున్నాయి, దేవుడు అడిగినప్పుడు చెప్పేస్తాయి. ఇక్కడ దేవుడు పర్వతాలను కొండలను ఏమంటున్నాడు? మీరు సాక్షులుగా ఉండండి. నాకు వ్యాజ్యం ఉంది. ఇశ్రాయేలీలతో ఆనాడు దేవునికి వ్యాజ్యం ఉంది, ఈనాడు సర్వలోకంతో దేవునికి వ్యాజ్యం ఉంది. ఈ వ్యాజ్యం నేను తీర్చేటప్పుడు, న్యాయం తీర్చేటప్పుడు మీరు సాక్షులుగా ఉండాలని పర్వతములకు కొండలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి పర్వతములు కొండలు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగాలు, దేవుని యొక్క శక్తి స్వరూపాలు. దైవశక్తిని గూర్చి అర్థం చేసుకోవాలంటే వీటిని ఒక్కసారి మననం చేసుకోవాలి. పర్వతాన్ని చూడగానే దానిని అధిరోహించాలనే భావన ఒక్కటే ఈరోజు లోకంలో ఉన్న చిన్నవాడైన మనిషికి ఉంది తప్ప, పర్వతాన్ని చూడగానే పర్వతమంత ఎత్తులో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఆలోచించేటువంటి గుణం ఈరోజు మనిషిలో కనిపిస్తుందా? ఆ గుణాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం. ఈ మొదటి భాగంలో దేవుని యొక్క శక్తి స్వరూపాలలో భాగంగా పర్వతములు దేవుని యొక్క ఆలోచనను బట్టి, నిర్ణయాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి ఎలా సృష్టింపబడ్డాయో మనం నేర్చుకున్నాం. అలాగే పర్వతములను దేవుడు భూమికి పునాదులుగా, అలాగే దేవుని వాక్యమును మనుషులకు ప్రకటించినప్పుడు సాక్ష్యాలుగా కూడా చూపిస్తున్నాడని మనం గ్రహించాం. ఇంకను అనేకమైన అద్భుతమైనటువంటి విషయాలు, లోతైన సంగతులు, దేవుడు మనకు దయచేసే మహాజ్ఞానపు విలువైనటువంటి సంగతులు వచ్చే భాగాలలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుంటాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీరు అత్యంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. నాయన, మిమ్మును తెలుసుకొనుటకు యేసుక్రీస్తు ప్రభు మాకు అనుగ్రహించిన మార్గమును బట్టి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. నాయన, మేము మీ కొరకు నిరంతరము జీవిస్తూ నిత్యత్వంలో ప్రవేశించే భాగ్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందేటందుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. మీరు దయచేసిన రక్షణ మార్గమును క్రీస్తు ప్రభు ద్వారా స్వీకరించి ఆ మార్గంలో తండ్రి నిత్యము నిలబడగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ భూమి మీద పర్వతములు, కొండలు, ఉన్నత స్థలములు తండ్రి మీ యొక్క సృష్టిలో భాగాలు. నాయన, బలమునే నడికట్టుగా కట్టుకొని మీరు పర్వతములను సృష్టించారు, ఉన్నతమైనటువంటి స్థలాలను మీరు నిరూపించారు. నాయన, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీ శక్తి సామర్థ్యాలను మా మనస్సులో ఉంచుకొని వాటిని ప్రకటిస్తూ మీకు లోబడుతూ మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం మాకు దయచేయండి. ఇంకను పర్వతముల విషయంలో మేము నేర్చుకోవలసినటువంటి అద్భుతమైన అమూల్యమైనటువంటి సంగతులను మాకు వచ్చే భాగాలలో బోధ చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.